మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. అయితే ఈరోజు మనం ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈ మధ్యనే పేపర్లో చూడడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ ఎంత భయంకరమైనటువంటి వ్యాధో, మన వారిని కబలించేటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యాధో మనకు తెలుసు. క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆ మనిషి ఖచ్చితంగా చనిపోవాల్సిందే అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఇప్పటికి కూడా డాక్టర్లు ఇంకా 100 సంవత్సరాలు అవుతుంది క్యాన్సర్, ఇంకా 100 సంవత్సరాలు అవుతుంది క్యాన్సర్కు మందు కనుక్కోవడానికి అని చెప్తున్నారు. 30-40 సంవత్సరాలకు ఇదే మాట చెప్పారు, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ఇంకొక 100 సంవత్సరాలు అవుతుంది క్యాన్సర్కు మందు కనుక్కోవాలంటే అని చెప్తున్నారు. కాబట్టి క్యాన్సర్ అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిదో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఆ క్యాన్సర్ రోగం ఎందుకు వస్తుంది అనడానికి చాలామంది చెప్పేటువంటి డాక్టర్లు, మేధావులు, శాస్త్రవేత్తలు కూడా చెప్పేటువంటి మాట ఒకటి ఏంటంటే, మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి. మన జీవన శైలి వల్లనే, మన యొక్క ఆహార అలవాట్ల వల్లనే, మన యొక్క జీవన లైఫ్ స్టైల్ వల్లనే క్యాన్సర్ రోగం వస్తుందనేటువంటిది అనేక రకాలటువంటి పరిశోధన వల్ల తేలింది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉండేటువంటి వస్తువు ఏంటంటే ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత పల్లెటూరు అయినా సరే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే మొట్టమొదటి ఈ ఫ్రిడ్జ్ వల్ల చాలామందికి తెలియదు. ఈ ఫ్రిడ్జ్ వల్ల మన ఆరోగ్యానికి మరి అనారోగ్యానికి హేతువు అని చాలామందికి తెలియదు, దీనివల్ల నష్టం ఉంటుందని. అయితే వాస్తవంగా ఈ ఫ్రిడ్జ్ వల్ల ఎంత నష్టం అంటే, రీసెంట్లీ బాంబేలో ఉన్నటువంటి టాటా మెమోరియల్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ అమృత్ గారి యొక్క వైద్య బృందం యొక్క నేతృత్వంలో మరొక సర్వే చేయడం జరిగింది. అంటే ఒక 1000 మందిని పరీక్ష చేశారు. ఒక 1000 మంది యొక్క పరీక్ష చేయడం వల్ల దాంట్లో ఏం తెలిసిందంటే సుమారు 538 మందికి క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తేల్చడం జరిగింది. ఆ 538 మందిలో కూడా ఎక్కువ శాతం మహిళలు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా కనుగొనడం జరిగింది. అయితే దానికి కారణం ఏంటన్నప్పుడు వాళ్ళు చూశారు, దాని యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తే ఏంటంటే, వాళ్ళకు ఈ ఫ్రిడ్జ్ వాడడం వల్ల, ముఖ్యంగా ఫ్రిడ్జ్ లోపల మనము పెట్టేటువంటి వస్తువులు మనం చూడండి, ప్రతిరోజు కూడా మహిళలు ఎక్కువ ఏంటంటే, ఈరోజు మిగిలినటువంటి పాలను కానివ్వండి, పెరుగును కానివ్వండి, లేదా మిగిలినటువంటి కూర రాత్రి వండుకున్నటువంటి కూర కానివ్వండి, లేదా చికెన్, మటన్ కానివ్వండి, ఇంకా ఏదైనా కూరగాయలు కానివ్వండి, ఈరోజు ఉప్మా కానివ్వండి, ఈవెన్ అన్నం కానివ్వండి, ఏ ఆహార పదార్థాలైనా సరే రాత్రి మిగిలిందంటే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టడము, మళ్ళీ పొద్దున్న తీసుకోవడం అనేటువంటిది, అంటే ఇటువంటి ప్రతి ఇంట్లో కూడా జరుగుతున్నది. అయితే ఈ యొక్క జీవన శైలి వల్లనే, ఇటువంటి పనులు చేయడం వల్లనే అందులో ఉన్నటువంటి, ముఖ్యంగా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి విష రసాయనికమైనటువంటి వాయువు ఏంటంటే ఈథేన్ వాయువు అనేటువంటిది విడుదలవుతుంది. ఈ ఈథేన్ వాయువు అనేటువంటిది మరి ఎంత ప్రమాదకరమైనటువంటిది అంటే, మన వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొరను కూడా నష్టం చేస్తుందని చెప్తున్నారు. మరి వాతావరణంలోని ఓజోన్ పొరనే నష్టం చేస్తే మన శరీరంలోకి వెళ్ళి ఈ ఆహార పదార్థాల లోపల మరి విష పదార్థాలు, క్యాన్సర్ కారకాలు పెరిగి పూర్తిగా ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఈ యొక్క మహిళల లోపల ఎక్కువ శాతం క్యాన్సర్ వస్తుందనేటువంటిది. ఎందుకంటే మరి అందరూ వెళ్ళిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి రాత్రి మిగిలిన పదార్థాలను అలవాటు చేసుకోవడం, అందులో పెట్టడం, మళ్ళీ అందులో తీసుకొని మళ్ళీ తెల్లవారు దాన్ని తినడం వల్ల, ఈ విధంగా క్రమేణా కొన్ని సంవత్సరాల పాటు చేయడం వల్ల మరి మన శరీరం లోపల క్యాన్సర్ కణాలు అనేటువంటి వృద్ధి చెంది మరి క్యాన్సర్ మహమ్మారి ద్వారా మన శరీరాన్ని, మన యొక్క ప్రాణాన్ని కబలించి వేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయము మరి టాటా హాస్పిటల్ బాంబే వారు మరి కనుగొనడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎంత వీలైతే అంత మన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మరి ఆరోగ్యానికైనా మించినటువంటిది ఏది లేదు. ఎందుకంటే తాజా ఉన్నటువంటి కూరగాయలు కానివ్వండి, తాజాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం వాడుకోవడం అనేటువంటిది ఎప్పుడో ఒకసారి, ఒక గంట సేపు 2 గంటలు వేరే విషయం. కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వారు ఏం చెప్తుందంటే, ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ తర్వాతనే ఆ వస్తువులు వాడాలి, ఎప్పుడైనా ఒకసారి పెట్టినప్పుడు. కాబట్టి ఫ్రిడ్జ్ వాడడం లోపల చాలా జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు తినేటువంటి పదార్థాలు మరి తాజాగా తీసుకోవడం మంచిది. ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలు తీసుకోకపోవడం అనేటువంటిది దీనివల్ల తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మరి క్యాన్సర్ రోగాన్ని తగ్గించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలనేటువంటిది ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ అని కోరుతూ, కామెంట్స్ కూడా కింద కామెంట్స్ బాక్స్లో పొందుపరచాలని మీ అందరినీ కోరుతూ, జై శ్రీరామ్.